కౌన్సిల్ మీటింగ్ కు బల్దియా సిద్ధమవుతోంది. ఈ నెల 19న సర్వసభ్య సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే తొలి జీహెచ్ఎంసీ సమావేశం ఇది. పైగా 5 నెలల తర్వాత కౌన్సిల్ మీట్ కానుండడంతో వాడి వేడే చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ఓవైపు విపక్ష కార్పొరేటర్లు అస్త్ర శస్త్రాలతో సన్నద్దమవుతుంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు అధికార పక్ష కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. నిధుల కొరత, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జా, కుక్కల బెడద వంటి సమస్యల మధ్య కౌన్సిల్ సమావేశం ఎలా జరగబోతోంది అనేది ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి రంగం సిద్ధమైంది. దాదాపు 5 నెలలకు పైగా సమావేశం జరగకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిపై సీరియస్ అవ్వడంతో జీహెచ్ఎంసీ దిగొచ్చింది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం ఖరారు చేసింది. వాస్తవానికి ప్రతి 3 నెలలకోసారి జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశాలు జరగాలి. కానీ అసెంబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాలయాపన జరిగింది. దీంతో చాలా నెలలుగా పెండింగ్ సమస్యలు అలాగే ఉండిపోయాయి. కౌన్సిల్ మీటింగ్ లో ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు అన్ని పార్టీల కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల ప్రస్తావనతో పాటు ఏళ్లు గడుస్తున్నా నాలా విస్తరణ పనులు పూర్తి కాకపోవడంపై నిలదీసే అవకాశం ఉంది. అలాగే గుంతల రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, చెరువుల కబ్జా, రాబోయే ఎండాకాలంలో మంచినీటి సమస్యను మేయర్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు కార్పొరేటర్లు. ఇప్పటికే గ్రేటర్లో ప్రజా సమస్యల పరిష్కారంపై అన్ని పార్టీల కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేయర్ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయనేది ఆసక్తిగా మారింది. జీహెచ్ఎంసీ మీటింగ్ ఈసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. గతంలో ఇటు రాష్ట్రం, అటు జీహెచ్ఎంసీ పీఠంపై బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. తీర్మానాలు ఏకపక్షమయ్యేవి. కానీ ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంతో ఉండగా బల్దియా పీఠంపై బీఆర్ఎస్ కి చెందిన మేయర్ ఉన్నారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చ ఎలా ఉండబోతుంది, ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రేటర్ సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏ అంశాలను లేవనెత్తబోతున్నారు, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల స్టాండ్ ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. గతంలో లాగా ధర్నాలు, అరెస్టులు, సస్పెన్షన్లతో మరోసారి కౌన్సిల్ దద్దరిల్లబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ వెంటనే కౌన్సిల్ సమావేశానికి లైన్ క్లియర్ అయింది. అయితే ఇప్పటికే నిధులు లేక బల్దియా సతమతమవుతోంది. పెండింగ్ బిల్లులతో పనులు కంప్లీట్ చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. నిధుల కొరతతో కొన్ని ఫ్లైఓవర్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య జరిగే కౌన్సిల్ మీటింగ్స్ పై ఉత్కంఠ నెలకొంది. నిధుల విషయంలో ప్రభుత్వం నుండి బల్దియాకు ఎలాంటి హామీ ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మున్సిపల్ శాఖకు 11,000 కోట్లు కేటాయించింది. ఇందులో జీహెచ్ఎంసీకి ఎన్ని నిధులు వస్తాయనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి కోర్టు సీరియస్ అవడంతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఎన్ని అంశాలపై ప్రస్తావిస్తారో చూడాలి మరి.